శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్గశిర మాసంలో మకర రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా సంవత్సర ఫలితాలు ఉగాది నుంచి ఉగాది వరకు తెలుసుకోవడం జరుగుతుంది. మరి మాస ఫలితాలు తెలుగు నెలల ప్రకారం మార్గశిరం అలాగా ప్రతి నెలకు కూడా తెలుసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ విశేషం, ప్రతి నెలలో కూడా ప్రతి నక్షత్రానికి ఒక మాసాధిపతి ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే 12 నెలలకి ఒక నక్షత్రం వారికి మాసాధిపతులు మారడం జరుగుతుంటుంది. సో ఆ కారణం వల్ల ఈ మాసాధిపతి యొక్క ఫలితం ఆ నక్షత్ర జాతకుల మీద ఆ నెలంతా కూడా ఉండడం జరుగుతుంది. సో అందువల్ల ఇది మనం నెలవారీగా తెలుగు నెలల ప్రకారం తెలుసుకుంటూ మళ్ళీ మామూలుగా ఇంగ్లీష్ నెలల ప్రకారం కంటిన్యూగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ప్రస్తుతం మకర రాశి వారికి అంటే మార్గశిర మాసం అంటే 13వ తారీఖు డిసెంబర్ నుంచి 12వ తారీఖు జనవరి 2024 వరకు కూడా మార్గశిర మాసం జరుగుతుంది. సో ఈ మార్గశిర మాసంలో మకర రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయని పరిశీలిస్తే, మరి అనుకూలంగా ఉన్నటువంటి గ్రహం శుక్ర గ్రహం. దశమ స్థానంలో శుక్రగ్రహ సంచారం స్వక్షేత్రగతుడే సంచరిస్తున్నాడు. శుక్రుడు దశమంలో స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ఒక విధంగా పంచమాధిపతి కూడా శుక్రుడే అవడం వల్ల ఉద్యోగంలో అభివృద్ధి కొరకు కానీ మార్పు కొరకు కానీ చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహనం, నూతన వాహనం కానీ కొత్త గృహం కానీ కొనుక్కునే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అలాగే వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తూ ఉంటాయి. ఇంకా ముఖ్యంగా స్త్రీలకు ఇది చాలా అనుకూలంగా రావడం జరుగుతుంది. ఒక కేంద్రం, దశమ కేంద్రంలో శుక్రగ్రహం సంచరించినప్పుడు అది వృత్తి వ్యవహారాల మీద, అలాగే కర్మకు సంబంధించిన విషయాలు, అంటే జాతకుడు ధనం ఏ విధంగా సంపాదించగలడు, తన జీవనోపాధి ఏ విధంగా జరుగుతుంది అనే విషయం ఈ దశమ స్థానం కర్మస్థానం చెప్తూ ఉంటుంది. మరి మకర రాశి వారికి కర్మస్థానాధిపతి శుక్రుడు స్వక్షేత్రగతుడు అవడం వల్ల ఇది కళారంగం, సినిమా రంగం, బ్యాంకింగ్, ఫైనాన్సు, ఆటోమొబైల్ రంగాల్లో ఉన్న వారికి, మరి యూట్యూబ్ రంగంలో ఉన్న వారికి కూడా ఇది అనుకూలంగా ఉంటూ కొత్త ఆలోచనలు అలాగే కొత్త అవకాశాలు కూడా రావడం జరుగుతుంది. ఇక బుధుడు, భాగ్యాధిపతిగా ఉన్నటువంటి బుధుడు 12వ స్థానంలో సంచరించినప్పుడు ఉన్నత విద్యా అవకాశాలు విద్యార్థులకు అయితే రావడం జరుగుతుంది. అది పెద్దవారైతే వారి సంతానం కొరకు విద్యా విషయాల్లో ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టడం, ఎలక్ట్రానిక్ సంబంధించిన వస్తువులు కానీ అలాగే కంప్యూటర్లు, అంటే నూతన పరికరాలు, విద్యకు సంబంధించినటువంటి పుస్తకాలు కానీ బట్టలు కానీ ఏదన్నా విద్య కొరకు ఎక్కువ ధనం ఖర్చు అవుతుంది. అలాగే వ్యాపార అభివృద్ధి కొరకు అదనపు పెట్టుబడి పెట్టడం కూడా కొన్ని సందర్భాల్లో జరుగుతుంటుంది. అంటే కొత్త వ్యాపార ఆలోచనలు, వ్యాపారాన్ని అభివృద్ధి కొరకు ఇన్వెస్ట్మెంట్ చేయడం అది జరుగుతుంటుంది. అంటే బుధుడు 12లో ఉన్నప్పుడు కొత్త ప్రయత్నాలు చేయడం జరుగుతుంటుంది. ముఖ్యంగా అది కమర్షియల్గా, వ్యాపార పరంగా ఎక్కువగా పెట్టుబడి పెట్టడం అది జరుగుతుంది. ఇక కుజుడు కూడా డిసెంబర్ 27 తర్వాత మరి చతుర్థ లాభాధిపతిగా ఉన్నటువంటి కుజుడు 12వ స్థానాన్ని సంచరిస్తుంటాడు. ఇప్పుడు డిసెంబర్ 27. సో ఆ కారణం వల్ల ఏమవుతుంది, రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే లాభాధిపతి వ్యయం, అంటే వచ్చిన ధనాన్ని, ఆదాయాన్ని ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఖర్చు చేయడం కానీ, లేదంటే అన్నదమ్ముల కొరకు, భూముల కొరకు, స్థిరాస్తుల కొరకు రుణం తీర్చే ప్రయత్నం చేయడం, గృహాన్ని రిపేర్ చేయడం, వాహనాలు రిపేర్ చేయడం, ఇటువంటి వాటికి కూడా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. చతుర్థాధిపతి వ్యయంలో ఉండడం అప్పుడు మరి ఏదైనా ఇల్లు మారడం కానీ, అంటే ఉన్న ప్రదేశానికి వేరే ప్రదేశానికి మైగ్రేట్ అవ్వడం కానీ ఇలాంటి ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉంది. ఇక రవి కూడా 12వ స్థానంలో ఉన్నాడు. అంటే మరి నెలంతా కూడా రవి 12లోకి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, హాస్పిటల్ కొరకు ఖర్చులు, ఇంట్లో పెద్దవారి కొరకు, తండ్రి గారికో, తండ్రి సమాన వ్యక్తులకో ఏదైనా హెల్త్ ప్రాబ్లం, అనారోగ్య సమస్యలు రావడం వల్ల ఆ ఇన్వెస్ట్మెంట్, ఆ ఖర్చులు రావడం జరుగుతుంటుంది. అలాగే ప్రభుత్వానికి చెల్లించబడినటువంటి ట్యాక్సులు, పన్నులు ఇవి చెల్లించడం జరుగుతుంది. అంటే మొత్తం మీద 3 గ్రహాల ప్రభావం
ఈ వ్యయ స్థానంలో ఉండడం వల్ల ఈ మార్గశిర మాసం ఎక్కువ ఖర్చులు ఇన్వెస్ట్మెంట్స్ జరిగే అవకాశం ఉంది. అదే శుక్రుడు కూడా బలంగా ఉండడం వల్ల సమయానికి ధనం సమకూరడం, శుభకార్యాల లాంటిలో పాల్గొనడం కూడా జరుగుతూ ఉంటుంది. సో మొత్తం మీద మరి 2వ స్థానంలో శనిగ్రహ సంచారం జాతకుడికి ఉద్యోగ నిమిత్తం జీవనోపాధి కొరకు కొత్త అవకాశాలు రావడం కానీ వేరే ప్రాంతానికి మారడం కానీ ఈ సమయంలో జరుగుతూ ఉంటాయి. అంటే కుటుంబానికి దూరంగా వెళ్ళి జీవనోపాధి కొరకు వేరే ప్రాంతంలో ఉద్యోగం చేసుకోవడం జరుగుతుంది. అంటే గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఏలినాడు శని ప్రభావం 3rd ఫేజ్లోకి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే ఇంకా 1.5 year ఉంటుంది. కాబట్టి మళ్ళా తిరిగి పూర్ణ వైభవాన్ని పొందుకునే ప్రయత్నం జాతకులు చేస్తూ ఉంటారు. ఆ కారణంలో గతంలో చేసిన తప్పుడు సరిదిద్దుకొని మళ్ళా కొత్తగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. ఇది విద్యార్థులకైతే విద్యా సంబంధించిన విషయాల్లో రెక్టిఫై చేసుకోవడం, మిడిల్ ఏజ్ వారైతే వాళ్ళ రుణాల నుంచి బయటపడడం, పెద్దవారైతే వాళ్ళ ఆరోగ్యం గురించి మిగతా విషయాల కోసం ప్రయత్నం చేసుకోవడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా జాతకుడు నెమ్మదిగా ఈ ఏలినాడు శని ప్రభావం నుంచి బయటపడే సూచనలు ప్రారంభమయ్యాయి అనుకోవచ్చు. ఇంకా గురువు 4వ స్థానంలో కొంతవరకు వ్యయాధిపతి 4వ స్థానం, ఈ కుటుంబ స్థానంలో శని కంపల్సరీగా జాతకుడు వేరే ప్రాంతానికి వెళ్ళే సూచనలు 100% జరుగుతున్నాయి. ఇక 3, 9 స్థానాల్లో రాహుకేతు సంచారం, కొత్త అవకాశాలు రావడం, దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించే ఆలోచన, అలాగే గురువుల్ని మేధావుల్ని మార్గదర్శకుల్ని కలుసుకునే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మకర రాశి వారు చాలా ప్రాక్టికల్గా ఉంటారు తప్ప ఏదైనా కష్టపడితేనే సాధించాలి, కళ్ళతో చూసింది వాస్తవంగా ఉన్నదే నిజమని నమ్ముతారు తప్ప గాలి వార్తలు మాటలు నమ్మి మోసపోవడం కానీ జరగదు. మరి మాసాధిపతులుగా మనం ప్రయత్నించినప్పుడు ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి గురువు అధిపతి అవడం వలన వాళ్ళు మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు, ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి, శుభకార్యాలు శుభవార్తలు వింటారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి గురువు అనుకూలంగా ఉండడం జరుగుతుంది. ఇక శ్రవణ నక్షత్ర జాతకులకి చంద్రుడు మాసాధిపతి అవడం వల్ల ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు, స్త్రీల నుంచి అనుకూలత లభిస్తూ ఉంటుంది. అదే జాతకురాలు స్త్రీలైతే మాతృ సౌఖ్యం లభిస్తుంది, పుట్టింటిని దర్శించే ప్రయత్నం చేస్తారు. బట్ వీళ్ళు కూడా ఎక్కువ ప్రయాణాలు చేయడం జరుగుతూ ఉంటుంది, కొత్త మిత్రులు ఏర్పడుతూ ఉంటారు. ఇక ధనిష్ట నక్షత్ర జాతకులకి శుక్రుడు మాసాధిపతి అవడం వల్ల మరి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, అలాగే నూతన వాహనాన్ని కానీ నూతన గృహాన్ని కానీ సేకరించే ప్రయత్నం చేస్తారు. అలాగే సినిమా టీవీ రంగాల వారికి అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది. సో మొత్తం మీద ఏంటంటే గత ఈ రాశి వారికి ఈ నెలంతా కూడా ఆర్థిక పరమైన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, అయినప్పుడు కూడా సమయానికి ధనం రావడం జరుగుతుంది. బట్ ఈ రాశి జాతకులు ఈ నెలంతా కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవడం, ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయ దర్శనం చేసుకోవడం వల్ల ఎటువంటి ఆర్థిక పరమైన సమస్యలు లేకుండా బయటపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.